వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహణ. వార్డులలో సమస్యలను పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేసిన కౌన్సిల్ సభ్యులు. జంగారెడ్డిగూడెంలోని రామచంద్రపురం రామాలయం వద్ద మహా అన్న సమారాధన నిర్వహణ. పలువురు ప్రముఖులు హాజరు. జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు. వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు పొందిన సిబ్బంది. భక్తులతో కిటకిటలాడిన పలు అమ్మవార్ల దేవాలయాలు. శుక్రవారం కావడంతో పలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి. అన్ని వార్డులలోనూ అభివృద్ధి పనులు చేయండి. ఇలానే కాలం వెళ్లబుచ్చితే మరో 3 ఏళ్లు కూడా గడిచిపోతుంది. ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలి అంటూ మున్సిపల్ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కౌన్సిల్ సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షత వహించగా అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. 34 అంశాలతో రూపొందించిన ఎజెండాపై కులంకుషంగా చర్చించారు. కొన్ని అంశాలకు ఆమోదం తెలిపిన సభ్యులు మరికొన్ని అంశాలను వాయిదా వేయాలని కోరారు. అజెండాలోని అంశాలతో పాటుగా ఆశీల వసూళ్లు, వేలంపాట, రోడ్ల మరమ్మతులు, కుక్కల బెడద, జనన మరణ ధృవీకరణ పత్రాలు నమోదు, డబుల్ అసెస్మెంట్ నంబర్లు వంటి అంశాలను సభ్యులు కౌన్సిల్ ముందుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే అధికారులపై పలు ప్రశ్నలు సంధించి సమాధానం చెప్పాలని నిలదీశారు. వార్డుల్లోని ప్రజలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు ఎందుకు చేయడం లేదంటూ ప్రశ్నించారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం చోటు చేసుకుంది. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు ముప్పిడి వీరాంజనేయులు, కంచర్ల వాసవీరత్నం, కమిషనర్ భవానీ ప్రసాద్తో పాటుగా కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అది మన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ వైడ్ ఇచ్చినటువంటి. సార్ కమిషనర్ గారు, మీరు మా మీద సదుద్దేశంతో మాకు మంచి పేరు రావాలని, మున్సిపాలిటీకి మంచి పేరు రావాలని చేసే కార్యక్రమాలకు మేము సపోర్ట్ చేస్తూ వస్తున్నాం సార్. ఈ డెవలప్ అనేది మా జంగారెడ్డిగూడెం మాకే పేరు వస్తుంది. కానీ మీరు ఉంటారు, రేపు ట్రాన్స్ఫర్ అయిపోయి ఒంగోలు వెళ్ళిపోతారు, చిత్తూరు వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారు. కానీ మీరు చేసిన పని 10 కాలాల పాటు ఎక్కుంటాం. సదుద్దేశమే ఇన్ని కోట్ల రూపాయలు పనులు వసూలు చేశారంటే పెండింగ్ ఉన్న పనులు మొదలు ఈ జంగారెడ్డిగూడెంలోనే మహామహుల చేత పనులు కట్టించారు. మీరు ఇంత పెండింగ్ ఉన్న పనులు కట్టించారంటే మీరు ఈ 10 సంవత్సరాలు ఎవరు కట్టించలేదు, మీరు కట్టించారు. దానికి మేము మా కౌన్సిల్ తరఫున మీకు థ్యాంక్స్ ఇస్తున్నామండి. అలాగే ఈ కూడా జరిగేట్టు మీరే కాంట్రాక్టర్లు మాట్లాడండి, లేకపోతే తెప్పించండి, మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించండి, మా జంగారెడ్డిని డెవలప్ చేయండి. మేము కోరుకున్నది అదే. మీరు ఆ పని చేసి వెళ్తే మీ పేరు మేమే చెప్పుకుంటాం, పలానా భవానీ ప్రసాద్ గారు ఉండగా ఎంత గ్రేట్ గా జరిగిందని చెప్పి మా పేరు లెక్కలేదండి. ఇక్కడ వార్డుకి వర్కులు పెట్టారు కదా మేడం, ఈ వర్కులు ఒకటో నెలలో పెట్టారు. 3 నెలలు అయింది ఇప్పటికి. నాకు అంతకన్నా ముందు మా వార్డులో పెట్టారు అని జరగలేదు. అసలు అక్కడ సెంటర్ బాక్స్ వేసారా వేయలేదా? మేడం గారు తడుకుంటున్నారు. ఎందుకు తడుకోవాలి ఈ మేడం గారు? మీరు ఎవరు ఏది అడిగినా చూస్తారండి. నిన్నే తెలిసిందండి, ఈ రోజే తెలిసిందండి సమాధానం చెప్తున్నారు. ఏంటి మన మున్సిపాలిటీలో ఏ సమస్య ఉన్నా ముందే తెలుస్తుందండి, తెలియకుండా ఉండదు ఎవరికైనా. ఉన్నది ఎందుకండి మనం వార్డులోకి వెళ్ళి చూడకున్నాను దేనికండి? తడుకోవాల్సిన పరిస్థితి ఎందుకండి మనకు రావాలి మున్సిపాలిటీకి? మన దగ్గర నిధులు లేవా? చెప్పండి మేడం గారిని, అడిగిందని సమాధానం చెప్పండి. నేను 3 నెలల కిందట వర్కులు ఇస్తే ఆవిడ పక్కకు పెట్టేసి మర్చిపోయిందండి. మళ్ళీ ఇంట్రడ్యూస్ ఇవ్వాల్సిన పరిస్థితి. పెట్టాల్సిన ప్రపోజల్స్ ఆవిడ మర్చిపోతుంటే పెట్టిన కాంట్రాక్టర్స్ ఎందుకు రావట్లేదు మేడం? వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు. మాకు చెప్తున్నారండి, మా బిల్స్ అప్లోడ్ చేయట్లేదు, తొందరగా స్పీడ్ చేయట్లేదు, మాకు భయం వేస్తుంది, వేస్తూ ఉంటాను. మేడం గారు రివ్యూ మీటింగ్ ప్రతి 10 రోజులకోసారో 20 రోజులకోసారో నెలకోసారి రివ్యూ మీటింగ్ పెట్టి వర్క్స్ మీద మీరు ఏ మేడంతో, మా సచివాలయ సెక్రటరీతో ఎక్కడైతే వర్క్ పెండింగ్ లో ఉన్నాయో, ఎక్కడైతే కలవట్లు
పెండింగ్ లో ఉన్నాయి అన్ని కూడా ఎస్టిమేట్లు వేయించి మన కాంట్రాక్ట్ మీటింగ్ లో కానీ లేకపోతే ఎజెండాలో తీసుకొచ్చే వర్క్స్ ఏమున్నాయో ఇవన్నీ కూడా స్పీడప్ చేయకపోతే ఇంకో 3 years కూడా ఇలాగే గడిచిపోద్ది. మనం ప్రజలకు చేసేది ఏముంటుంది మేడం. దయించి మీరు 15 రోజుల కన్నా రివ్యూ మీటింగ్ పెట్టి వర్క్స్ ఏమైపు ఆగిపోయినాయి, సిఆర్ సెకండ్ సిఆర్ రావాల్సిన ఎన్ని ఉన్నాయి, టెండర్ ప్రాసెస్లు ఎన్ని ఉన్నాయి, వర్క్ ఆర్డర్ రావాల్సిన ఎన్ని ఉన్నాయి, కాంట్రాక్టర్లతో కూడా మనం కనెక్టివిటీ అవ్వాలండి. అసలు ఈ డబుల్ అసెస్మెంట్ క్యాన్సిల్ చేయడానికి మీరు కౌన్సిల్ టీంతో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు న్యూ అసెస్మెంట్ నెంబర్ అనేది ఎందుకు క్రియేట్ అయింది, దానికి గల కారణాలు నాకు తెలియజేయగలరు, మా కౌన్సిల్ టీంకి తెలియజేయగలరు. దిస్ ఈజ్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ సార్. దీన్ని అంత ఈజీగా మనం ఆమోదించేసి వెళ్ళడం అన్నది కరెక్ట్ కాదు. దీనికి గల కారణాలు నాకు కావాలి. అసలు CDMA దాకా ఇది ఎందుకు వెళ్ళింది, ఆ CDMA దాకా ఎందుకు వెళ్ళింది అన్నది కారణం నాకు కావాలి. అసలు ముందు కౌన్సిల్ టీం కదా సార్, కౌన్సిల్ టీం ఆమోదించకుండా CDMA దాకా ఎందుకు వెళ్ళింది అన్నది కౌన్సిల్ టీం తో చర్చించాల్సిన పని లేదంటారా, ఉందా లేదా అన్నది నిర్ణయం తీసుకున్నామండి. చైర్పర్సన్ గారితో ఒకసారి ఏం చేసినా మా యొక్క ఫీల్డ్ ఫంక్షన్ అనేసి చేస్తారు. అంటే లాస్ట్ ఇయర్ ఎందుకు పెట్టలేదు? ఈ డబుల్ ఎంట్రీ వచ్చి మార్చడం వల్ల మేమందరం కూడా ఆమోదిస్తున్నాం. ఎందుకంటే ఇందాక మాట్లాడేది అంజబాబు మాట్లాడేశారు, కొన్ని మాట్లాడేటప్పుడు కొన్ని మన వార్డుకి సంబంధించి ఆ వార్డుకి దాని మీద మాట్లాడదాం. నాకు కోలా అన్న ఎవరు మాట్లాడినా సమస్య తీరడమే కావాలి. చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే 2 సంవత్సరాల నుంచి మిగతా వార్డులో జరిగిన ఎందుకు జరుగుతున్నాయి అన్నారు. అది కాంట్రాక్టులు రాకపోవడం అనేది సమాధానం కరెక్ట్ కాదండి. ఇందాక అంజీ అన్నట్టు 15 రోజులకి అసలు ఏ వార్డులో ఏ సమస్య ఉంది, ఎందుకంటే కన్నతల్లి ప్లేస్లో ఉన్నారని ఫస్ట్ నుంచి మిమ్మల్ని అదే మొత్తుకుంటున్నాను మేడం గారు. ఒక వార్డుకే పొలోమని అనేసి వర్కులు చేసేట్టు ఎంతవరకు కరెక్ట్ అండి? మిగతా అన్ని వార్డు ప్రజలు మనుషులే కదా నేను అడిగేది. మా వార్డుని మీరు ఆదర్శ వార్డుగా తీసుకుంటా అన్నారు కదా, నేను అడిగేది కూడా అదేనండి. ఆల్రెడీ సెకండ్ సిఆర్ అన్నారు, కాంట్రాక్ట్ రావట్లేదండి. అలాగా ఈ పెట్టిన 8 వర్కులు అలాగే ఉన్నాయి మేడం గారు. గత 5 నెలలుగా నా వార్డులో ఒకే పుష్ కార్డ్తో వర్క్ అవుతుంది. 5 నెలలు నేను అడుగుతూనే ఉన్నాను. ఇప్పుడు కొత్తగా 33 పుష్ కార్డులకి వీల్స్ పెట్టారు. అంటే ఒకటి బాగవుతుందని మీనింగ్ దానికి. అంతేకాకుండా 33 అయిపోయినప్పుడు మీకు మళ్ళీ రిక్షాలు పుష్ కార్ట్లు మళ్ళీ పెట్టారు. అంటే మళ్ళీ ఇంకో రిక్షా ఇంకో పుష్ కార్ట్ ఇస్తారా మాకు? అంటే మొత్తం 4 ఇస్తారా సార్? డిసెంబర్కి మన ఆస్తి పనులు అందరూ క్లియర్ చేయాలి. డిసెంబర్ తర్వాత ఆస్తి పనులు కట్టిన ప్రజలందరూ వడ్డీతో కట్టారంటండి. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి పనుల మీద వడ్డీ అవసరం లేకుండా కట్టమని ఇచ్చారంట. దానికి ఏంటంటే ప్రజలు ఏమడుగుతున్నారంటే అది రిటర్న్ చేస్తారా లేకపోతే నెక్స్ట్ ఇయర్ కి అడ్జస్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. 2 సంవత్సరాల నుంచి కూడా మేము చాలా సార్లు శ్రావణ్ కుమార్ గారు కూడా చెప్పాము, మ్యూజిక్ లో కూడా పెట్టాము. అది ఇంపార్టెంట్ రోడ్డు కాదు, అందరినీ అడగండి. ఎందుకంటే చాలా మంది పడిపోతున్నారు. చిన్నపిల్లలు కూడా సైకిల్ మీద ప్రతిభా స్కూల్ కానీ అటు శ్రీవాణి కానీ వెళ్తున్నారండి. నా ముందు కూడా 2 పడిపోయేలో పక్క ఇల్లుగా పెట్టినాను, దుర్భాషలు ఆడారు. అది ఎస్టిమేట్ కూడా వేయించాను. అది ఏంటంటే ఇదివరకు చాలా సార్లు చెప్పుకొచ్చాను. చైర్మన్ గారికి చెప్పాం, శ్రావణ్ కుమార్ గారికి చెప్పాం, వీళ్ళొచ్చారు కూడా చెప్పాం. అది చాలా ఇంపార్టెంట్ రోడ్డు. జేపీ సెంటర్ నుంచి సాలిపేట రావులి జంక్షన్ అది ఎస్టిమేట్ కూడా వేయించానండి. ఆఫ్టర్గా పెడితే వీళ్ళు ఇచ్చేస్తే ఏంటంటే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను అనమాట. అందరికీ ఉపయోగపడింది, మీరు అందరికీ తెలుసు, కౌన్సిల్ అందరికీ తెలుసు. దాన్ని మరి గైడెన్స్ అనేది దానికి ఏదో చెప్పాలండి. మనం ఆల్రెడీ 15 లక్షల రూపాయలు డీడీలను 10 లక్షలుగా సాలరీస్ పెట్టామండి. ఇది మన గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అసలు ఇది కట్టేనండి. ఇది జీవో అన్నది మనం పెట్టిన ఫిగర్ కట్టేనండి. ఇది కమిషనర్ గారు ఆర్ఐ గారు పెట్టారు కదండి. మన గ్రేడ్ 2 మున్సిపాలిటీకి ఇది కట్టేనండి. ఇది ఇప్పుడు బయట ప్రజల్లో కానీ మా కౌన్సిల్ ఎలా ఉందంటే అంటే ఎక్కువ మంది పాఠదాలు రాకుండా కేవలం కొంతమందితో కండక్ట్ చేసి వాళ్ళకే మనం సపోర్ట్ చేస్తున్నాం అంటే కొంత ప్రజల్లో కూడా దీనికి అధికారులు సహకరిస్తున్నారా లేకపోతే నాయకులు సహకరిస్తున్నారా మాకు తెలియదండి. ఏం జరుగుతున్నది కూడా ఆశీలు పాటదారులు వీళ్ళ కుటుంబంలో బాకీ ఉంది మనకి. ఈ కంట్రోల్ అన్నాయి కుటుంబంలో మీరు అది చెప్తున్నారు, చెప్పట్లేదు. దాన్ని అడిగితే మీరు కంట్రోల్ లావణ్య గారిని కోర్టులో కేసు కంట్రోల్ లావణ్య గారికి ఈవిడికి వెంకటేష్ గారికి ఏమవుతుందండి చెప్పమంటారా? వాళ్ళిద్దరు ఏమవుతారు? సర్టిఫికేట్ చెప్పమంటారా? ఒక సంవత్సరం ఏమంటే మున్సిపాలిటీలో బాకీ ఉండగా మళ్ళీ అక్కడ పాఠాలకు ఇచ్చారు మీరు. వారి కుటుంబంలో అది కూడా రిలేషన్ చెప్తాను నేను. అది ఆల్రెడీ సర్టిఫికేట్ పెట్టుకుని వచ్చాను. నేను ఊరికి అడగట్లా, సర్టిఫికేట్ ఆల్రెడీ ప్రొడ్యూస్డ్. నగర్ లో 3 నెలలు అయిందండి, లైట్లు ఎరగటం లేదు. దాని గురించి నేను పవన్ గారికి 3-4 సార్లు ఫోన్ చేశానండి. వచ్చారు, చూశారు, లైట్
లైట్లు లేవు మా దగ్గర అని చెప్పేసి అంటున్నారండి. వర్క్ వేయట్లేదు. అది బాగా మాస్ పీపుల్ ఉండే ఏరియా. 3 నెలల నుంచి లైట్లు వెలగట్లేదండి. అసలు పాములు తిరుగుతూ ఉన్నాయి, చిన్నపిల్లలు ఉన్నారు, మేము కిందే పడుకునేది అంటున్నారు. ఆ ఏరియా మొత్తం సంచార జీవులండి ఉండేది. కనీసం ఆ విషయం దృష్టిలో పెట్టుకొని లైట్లు ఎప్పుడు వేస్తారో చెప్పండి. కనీసం 28వ వార్డు రాజీవ్ నగరం, ముత్యాలమ్మ నగరం, తర్వాత లోకేష్ నగరం, ఈ 3 ఏరియాల్లో కూడా సరిగ్గా రోడ్లు డ్రైన్లు లేవండి. రోడ్లు అడిగినా ఫండ్స్ లేవంటున్నారు, డ్రైన్లు అడిగినా ఫండ్స్ లేవంటున్నారు. కనీసం అవసరం లైట్లు అన్నీ వెలిగిస్తే బాగుంటుందని ఆలోచన అండి. చీకటి పడితే కుక్కల గురించి చిన్నపిల్లలు చాలా భయపడిపోతున్నారు. ఒక నా వార్డులోనే కాదు, ప్రతి వార్డులో కుక్కల పడితే చాలా ఎక్కువగా ఉంది. దీని గురించి కమిషనర్ గారు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. దానివల్ల వైఎస్ఆర్ కాలనీ, పైడిపాక్ కాలనీ, ఇంద్రానగర్ కాలనీ పొగ పట్టేసి చాలా ఇబ్బందికి గురయ్యి చిన్నపిల్లల, వృద్ధులకు శ్వాస కూడా తీసుకోకుండా అనారోగ్య పాలవుతున్నారు. దీనికి సమాధానం చెప్పండి. అదే కుక్కల గురించి కూడా సమాధానం చెప్పవలసిందిగా నేను కోరుచున్నాను. అలాగే సాధారణ ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కాదని కొద్దిగా సీరియస్ గా తీసుకొని చిన్నపిల్లలు జస్ట్ 10-11 పిల్లలు ఎంత పట్టేసుకుంటున్నట్టు ఉన్నాయి కదా, అవి ఒకసారి సీరియస్ గా తీసుకొని పట్టించుకోండి. వచ్చారు గుర్తుందా మేడం, అక్కడ కల్వట్టు ఒకటి తెగిపోయి వర్షం అంతా అలా అపార్ట్మెంట్ లోకి, రైతు బజార్ లోకి వచ్చేసింది కదా. అది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చే సీజన్ వర్షాకాలం, మళ్ళీ వర్షం పడితే రైతు బజార్ లోకి ఇళ్లలోకి వచ్చేస్తుంది మేడం. వాటర్ అంతా అక్కడ కల్వట్టు తెగిపోయి, పోనీ నేను డ్రైను అంటున్నా, అది అవ్వట్లేదు. పోనీ ఏదన్నా కలవట్టు కట్టిస్తే కొద్దిగా వాటర్ వచ్చేస్తుందని అడుగుతున్నాను మేడం. కానీ మేడం మా వార్డులో 12వ వార్డులో ఎటువంటి వర్క్ అనేది సూర్యరాజ్ కాలనీ ఏరియాలో ఒక రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఏమీ లేదు మేడం. అలాగే ఇంకో సమస్య ఏంటంటే స్ట్రీట్ డాగ్స్ ఎక్కడ చూసినా మీరైతే చక్కగా తర్వాత చూద్దాం బడ్జెట్ ఇంత అవుతుంది, కుక్కకి ఎంత అవుతుంది అని చాలా చక్కగా సమాధానం చెప్తున్నారు. అలాగే స్ట్రీట్ డాగ్స్ మేడం విపరీతంగా ఎక్కడ చూసినా ఉంటున్నాయి. మీరు తగిన చర్యలు తీసుకుంటారో, మీరు వచ్చి అసలు విజిట్ చేయాలి కదా ఒక్కొక్క వాటికి వచ్చి. మేము జనానికి వాళ్ళు క్వశ్చన్లు వేస్తుంటే సమాధానం చెప్పే పరిస్థితి ఈ రోజు లేదు మేడం. ఎందుకంటే దీనికి రీజన్ ఏంటి మేడం, చాలా ఇష్యూస్ మనం టీవీలో చూస్తున్నాం. డాగ్ బైట్స్ అని చాలా మంది పిల్లలు కానీ చనిపోవడం, ఇవన్నీ చాలా సందర్భాల్లో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ పట్టించుకునే పరిస్థితి ఈ రోజు లేదు మేడం. ఎందుకని అండి మా వార్డులో డ్రైన్లు పెట్టి ఎన్నలైందండి. ఏ మేడం చెప్పండి. చిన్న డ్రైన్లు పెట్టారు కదండి, అది ఎన్ని నెలలు అయిందండి డ్రైన్లు పెట్టి. మేము 4 రోజులకి 5 రోజులకి రోజు ఆ డ్రైన్లు డోర్ కాస్టులు ఆపి తీయించడమే సరిపోతుందండి. పురుగులు బయటకు వచ్చేస్తున్నాయండి. రేషన్ రేట్లు వెళ్ళట్లేదండి. సిద్ధార్థ క్యాన్మెంట్లు అయిందంటే మామూలు మరియమ్మ వీధి డ్రైన్ పెట్టాం కదండి 2. మరి ఏంటండి ఎప్పుడు వేస్తారండి డ్రైన్లు? మేడం గారు, నా రోడ్డు డ్రైను కలవట్టండి చాలా కీలకం. ఎందుకంటే గతంలో అంటే వర్షాకాలం ఉన్నారు, వర్షాలు వచ్చిన తర్వాత సమృద్ధిగా వేస్తున్నారు. మా టౌన్లో వచ్చే మ్యాక్సిమం 60% వాటర్ నా వాటర్కి వస్తుంది, సాయిబాబా టౌన్షిప్. రెండోది మొన్న సూర్యకాలేజీ వచ్చే వాటర్ కూడా అంబే కేఫ్ నుంచి నా వాటర్కి వస్తుంది. అది కనీసం ఇప్పుడు వచ్చే కనీసం దాని అసలు ఏదో ముఖ్యమంత్రి పెట్టారు మాకు ఇంత వర్క్. అడిగితే కాంట్రాక్టులు కూడా మమ్మల్ని చూసుకోమన్నారు. చిన్న రిక్వెస్ట్ అండి, ఎందుకంటే కాంట్రాక్టులు మీరే చూడాలి. ఎందుకంటే మా మాట ఎవరైనా కాంట్రాక్టులు మా వార్డులోకి వెళ్తే ప్రజలు కూడా వస్తున్నారు మొత్తం. ఎందుకంటే 2 సంవత్సరాలు అయింది, సురేష్ ఏం చేస్తామంటారండి, సమాధానం చెప్పలాగా సరిగ్గా వెళ్తూ కూడా మానేశాను వార్డులో నేను. ఎందుకంటే మేడం గారు ఇప్పుడు చిన్న రిక్వెస్ట్ అండి, ఎందుకంటే ఇది కనీసం ఇళ్ల మధ్యలో వాటర్ వెళ్తుందండి. ఇది ఆల్రెడీ ఎమ్మెల్యే గారు వచ్చిన 2 నెలలు శాంక్షన్ చేశారు. నాకు ట్యాక్స్ లాభంలో ఉందండి, అసలు అక్కడ వర్క్ అవ్వలేదు. నాకు ఆ వర్క్ కూడా త్వరగా చేయించాల్సిందిగా కోరుతున్నానండి. శ్రీరామనవమిని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలోని రామచంద్రపురం రామాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన అన్న సమారాధన వివాహ భోజనాన్ని తలపించింది. సుమారు 15 రకాల వంటకాలతో భక్తులకు భోజనాన్ని అందించారు. అంతేకాకుండా భోజనం అనంతరం ఐస్ క్రీంను కూడా వడ్డించారు. ఈ అన్న సమారాధనలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు, టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు, పెనుమర్తి రామ్కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు గోడపాటి రాధాకృష్ణ, స్థానికులు పువ్వాడ రవీంద్రబాబులు మాట్లాడుతూ కులమత భేదాలు లేకుండా శ్రీరామనవమి జరుపుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు. ముఖ్యంగా వివాహ భోజనంను తలపించే విధంగా అన్న సమారాధన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండ్రెడ్డి కిషోర్, కోర రఘురాం, వరకూటి ధర్మయ్య, పాకనాటి అంజీ, బ్రహ్మానందం, కొండ్రెడ్డి రాము తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం 13వ వార్డులో ఉన్న రామచంద్రపురం రామాలయంలో ఈ రోజు పెద్దలందరూ కలిసి శ్రీరాముల వారి పట్టాభిషేకం కళ్యాణం చేయించి అన్నదాన కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది. ఎప్పుడు రామచంద్రపురం ఈ జంగాడు గ్రామంలో రామచంద్రపురంలో ఈ అన్నదానం చాలా ఘనంగా, అంటే ఎక్కడ అన్నదానం జరిగినా గానీ ఏదో పులిహార, స్వీటు, ఓ బజ్జీ, సాంబారు, పెరుగు పెడతారు. కానీ ఇక్కడ వెరైటీగా ఏంటంటే వచ్చిన అందరికి బిర్యానీతో సహా, ఐస్ క్రీమ్ తో సహా, కిళ్ళీలతో సహా ఇచ్చి పంపుతున్నారు. నిజంగా ఈ గ్రామ ప్రజలందరికీ, నేను ఇక్కడ వార్డు కౌన్సిలర్ గా ఉండటం కూడా నా అదృష్టం. ఈ గ్రామ ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాను. రామచంద్రపురం ఏరియాలో రామాలయం గుడి దగ్గర మరి చాలా పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమానికి రావడం జరిగింది. మరి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎవరైతే దాతలు ఉన్నారో వారందరూ కూడా మన ఇంట్లో ఎలాగైతే అతిథులు వచ్చినప్పుడు అద్భుతంగా మనం వంటలు తయారు చేస్తామో అదే రీతిలో మరి బయట నుంచి వచ్చినటువంటి భక్తులకి అంతకంటే బాగా చాలా అద్భుతంగా బాగా మంచి వంటలు చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందనలు. రామాలయం పేరు చెప్తేనే రామచంద్రపురం, అలా ఊరు ఆరంభించారండి పెద్దలందరూ. అయితే ప్రతి సంవత్సరం గుడి శ్రీరామనవమి బాగా చేసుకుంటున్నాం. ఇంతకు ముందు కూడా చాలా సార్లు అన్నదానం పెట్టుకున్నాం. కానీ ఈసారి ఊరందరినీ పిలిచి, ఇంటింటికి వెళ్ళి పిలిచి మరి అందరినీ రమ్మని ఇక నుంచి గుడి అభివృద్ధి చేసుకుందనే ఉద్దేశంలో శ్రీరామనవమి ఇంత బాగా చేసుకోవడం జరిగిందండి. ఇందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలండి. ఊరంతా సమిష్టిగా ఉంటుందండి, అంటే అందరం కలిసి ఉంటాం. కానీ ఎవరికి కూడా ఈ కులమత భేదాలు కానీ హెచ్చు తగ్గులు కానీ లేకుండా అందరం కలిసి చేసుకుంటామండి. ఈ శ్రీరామనవమి కూడా అలాగే జరుగుతుంది. ఇక మీద కూడా అలాగే జరగాలని, ఇంకా గుడి అభివృద్ధి చేసుకోవాలని కూడా అందరం కోరుకుంటున్నాం. ఈ రోజు రామచంద్రపురంలో ముఖ్యంగా ఈ కృషిలో ఎక్కువ భాగం పువ్వాడ రవీంద్రనాథ్ అనే అతను గత 10 రోజుల నుంచి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తాం. మేము ప్రత్యేకంగా ఇంకా బాగా చేయాలి, అందరం కలిసి చేయాలి అనే కార్యక్రమం తలపెట్టిన వ్యక్తి పువ్వాడ రవీంద్రనాథ్. దానికి సహకరించిన కొండెటి కిషోర్, మీనా శ్రీను, రాము, రఘుబాబు, అలాగే ముఖ్యంగా మాకు ఎన్నంటూ ఉండే ధర్మయ్య గారు, చంటి, సీను, వీళ్ళందరూ సహకారంతో మేము ఇక్కడ రవీంద్ర చెప్పినట్టు కుల మతాలు అనేవి అసలు మా దగ్గర కనపడవు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఉండేది యాదవులు. వారి సహకారమే మా అందరినీ ఈ రోజు నుంచి కాదు, పూర్వం నుంచి కూడా వారి సహకారంతో మేము, మా సహకారంతో వాళ్ళు కలిసిమెలిసి ఈ గ్రామ అభివృద్ధి చేస్తున్నాం. మరి నిన్నటి రోజు శ్రీరామనవమి రోజు సందర్భంగా మా రామాలయం దగ్గర మా నాయకులు, కార్యకర్తలని, మా కమిటీ మెంబర్స్ కానీ మంచిగా గ్రామస్తులందరూ కలిపి మరి శ్రీరామ కళ్యాణం చాలా వైభవంగా జరిపారు. మరి ఈ రోజు అన్నదాన కార్యక్రమం కూడా మా గ్రామస్తులను కలిపి అన్నదానం చేస్తున్నారు. ఈ చేసిన మా కార్యకర్తలకు, మా గ్రామస్తులకి, మా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో శుక్రవారం మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఏలూరు గుడ్ సమారిటన్ క్యాన్సర్ అండ్ జనరల్ ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఈ మెడికల్ క్యాంపులో సుమారు 150 మంది చందన బ్రదర్స్ సిబ్బంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా చందన బ్రదర్స్ మేనేజర్ బ్రహ్మం, ఆసుపత్రి పిఆర్ఓ వినీళ్లు మాట్లాడుతూ సిబ్బందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి అవసరమైన వరకు ఉచితంగా మందులు అందించడంతో పాటుగా క్యాన్సర్ పై అవగాహన కూడా కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అక్బర్ బాషా, చంద్రతో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. మన చందనాబాద్ జంగారెడ్డిగూడెంలో ఏలూరు వారి గుడ్ సమారిటన్ క్యాన్సర్ హాస్పిటల్ వారు ఫ్రీగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు జరిగింది. మా స్టాఫ్ అందరికీ కూడా సుమారు 150 మందికి ఫ్రీగా మా మెడిసిన్స్ అన్ని కూడా టాబ్లెట్లు అన్ని ఉచితంగా ఇచ్చారు. ఈ సర్వీస్ మరింత బాగుండాలని అందరూ కూడా కోఆపరేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జంగారెడ్డిగూడెం చందనాబాద్ షాపింగ్ మాల్ నందు గుడ్ సమారిటన్ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్ వంగాయగూడెం ఏలూరు వారు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించి స్టాఫ్ అందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేసి మరియు క్యాన్సర్ పై అవగాహన కలిగించినారు. అవకాశాన్ని మాకు ఇచ్చిన మేనేజర్ గారికి మా కృతజ్ఞతలు. చందనాబాద్ లాంటి పెద్ద సంస్థ వాళ్ళ స్టాఫ్ గురించి మెడికల్ గా చాలా కేర్ తీసుకొని మమ్మల్ని సంప్రదించి వాళ్ళ స్టాఫ్ అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి స్టాఫ్ అందరి కోసం కేర్ తీసుకున్నందుకు ఈ సంస్థకు కూడా కృతజ్ఞతలండి. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బుద్ధాల శేషారావు కుటుంబ సభ్యుల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. ఈ అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామదేవత గంగానమ్మను ప్రతి ఒక్కరూ దర్శించుకొని శుక్రవారం జరిగే అన్న సమారాధనలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. మన గ్రామదేవత గంగానమ్మ అమ్మవారు దగ్గర ప్రతి శుక్రవారం జరిగేటటువంటి అన్న సమారాధనకి కీర్తిశేషులు బుద్ధాల తాతారావు గారు అలాగే వారి కుమారుడు శేషారావు గారు జ్ఞాపకార్థం ఈరోజు సుమారు 1200-1300 మందికి అన్నదానం జరగడం జరిగింది. ఈరోజు పుల్లిగుట్టు ప్రసాద్ గారు సత్యబాబు గారు 15,000 రూపాయలు టేబుల్స్ నిమిత్తం మీద ఈ కమిటీకి అందజేయడం జరిగింది. తిరుపతి త్రిపుర రమేష్ గారు మానవతా సభ్యులు టేబుల్స్ నిమిత్తం 3,000 రూపాయలు అందజేయడం జరిగింది కమిటీ వారికి. వారిని వారి వ్యాపారాలు అన్నిటిని అలాగే బుద్ధాల తాతారావు గారు శేషారావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఆ అమ్మవారు ఎల్లవేళలా చల్లగా కాపాడి ఆవిడ ఆశీస్సులు కల్పించాలని ఇటువంటి కార్యక్రమాల్లో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తన వార్డులో సమస్యలు పట్టించుకోవడం లేదంటూ అధికార పార్టీకి చెందిన 9వ వార్డు కౌన్సిలర్ సంకు సురేష్ తన శరీరంపై పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారిగా పెట్రోల్ బాటిల్ బయటకు తీయగా పక్కనే ఉన్న జనసేన కౌన్సిలర్ వలవల తాతాజీ అడ్డుకున్నారు. పెట్రోల్ బాటిల్ను పక్కకు నెట్టి సురేష్ను ఓదార్చారు. ఈ క్రమంలోనే సురేష్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇంతలో తోటి కౌన్సిల్ సభ్యులు సురేష్ వద్దకు చేరుకుని అతనికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటన అనంతరం సురేష్ మీడియాతో మాట్లాడుతూ తాను కౌన్సిలర్గా బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాలు పూర్తయిందని, ఇప్పటి వరకు కూడా తన వార్డులో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన వార్డు అభివృద్ధికి నిధులు కేటాయించినప్పటికీ పనులు మాత్రం జరగడం లేదని, మిగతా వార్డులలో పనులు జరుగుతున్నాయని తెలిపారు. దీనిపై అధికారులను ప్రశ్నించగా కాంట్రాక్టర్లు రావడం లేదని చెప్తున్నారన్నారు. వార్డు ప్రజలు తనను నిలదీస్తున్నారని, వారికి సమాధానం చెప్పలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తన వార్డులో అభివృద్ధి పనులు చేయాలని కౌన్సిలర్ సురేష్ కోరారు. మాకు నెక్కి దాదాపు ఈ రోజుకి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వచ్చి నా వార్డులో కనీసం అభివృద్ధి కార్యక్రమాలు ఏది జరగలేదు. దానికి ఎమ్మెల్యే గారి గతంలో కూడా మాకు 21 లక్షలు శాంక్షన్ చేశారు. దాదాపు 18 నెలలు అవుతుంది. నేను ఎప్పటికైనా సరే మా చైర్పర్సన్ కానివ్వండి, మా కమిషనర్ కానివ్వండి, ఇప్పుడైనా రేపు మాకు వాయిదా వేస్తాను తప్ప అది కార్యక్రమం ముందుకెళ్తలేదు. నాతో కూడా శాంక్షన్ వర్కులు ప్రతి వార్డులో జరుగుతున్నాయి. అడిగితే మీకు కాంట్రాక్టులు మీరు చూసుకోండి, మీకు రావట్లేదు. అక్కడే మేము ఎన్నోసారి రిక్వెస్ట్ చేస్తాం. ఇది కంపల్సరీగా మాది మాస్ ఉన్న ఏరియా, కలవట్టు కానీ సీసీ రోడ్డు పైప్ లైన్ ఎన్నిసార్లు చెప్పినా సరే ఏదో అడుగుతున్నాడు చేయొచ్చు, తన మాట దాటవేస్తాం చేస్తాం తప్ప వచ్చి ఏ అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. అదే బాధతో మా ప్రజలకి సమాధానం ఏం చెప్పాలో తెలియక నేను ఈరోజు కౌన్సిలర్ వచ్చినప్పుడు పెట్రోల్ తీసుకోవడం జరిగింది. ఇది చూసి కొంత సభ్యులు ఆల్రెడీ బాటిల్ చూసుకొని తీస్తారు. తర్వాత చైర్పర్సన్ గారు కానివ్వండి, పక్కనున్న నాయకులు కూడా నీకు ఈ వీక్లోనే 10 రోజుల్లో మొదలెట్టిస్తామని హామీ ఇచ్చారు. ఇదే కనుక జరగకపోతే మళ్ళీ ఇదే కార్యక్రమం పునరావృతం తెలియజేస్తున్నాను.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తున్నానండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. జంగారెడ్డిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారిగా మల్టీప్లెక్స్ సిఎన్ఆర్ మాల్లో నూతనంగా ప్రారంభించిన మధురా రెస్టారెంట్ వారి మరొక బ్రాంచ్ మధురా ఎలైట్. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజల మనసులకు నచ్చే ఇంటీరియర్, శుచి శుభ్రత పాటించే వంటగది, సరియైన క్వాలిటీ సరియైన క్వాంటిటీకి ప్రాధాన్యతనిస్తున్న మన మధురా ఎలైట్. మీరు కోరుకున్న రుచులన్నీ ఒకే చోట. నోరూరించే వెజ్, నాన్ వెజ్ రుచులు, పిజ్జా. జంగారెడ్డిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారిగా మల్టీప్లెక్స్ సిఎన్ఆర్ మాల్లో నూతనంగా ప్రారంభించిన మధురా రెస్టారెంట్ వారి మరొక బ్రాంచ్ మధురా ఎలైట్. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజల మనసులకు నచ్చే ఇంటీరియర్, శుచి శుభ్రత పాటించే వంటగది, శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్ మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. 17/3/2023న లక్ష్మీ హాల్ ప్రాంగణంలో నిర్మించిన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్ గొప్ప ప్రారంభం. ఉదయం 8:51 నిమిషాలకు.
నోరూరించే రుచులన్నీ ఒకే చోట. భోజన ప్రియులకు పసందైన రుచులతో వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ను అందిస్తున్న మన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్. సరికొత్త రుచులతో ఆహ్లాదకరమైన ఇంటీరియర్ రెస్టారెంట్, విశాలవంతమైన ఫ్యామిలీ డైనింగ్ రూమ్, వెజ్ అండ్ నాన్ వెజ్, పిజ్జాస్, చికెన్ కబాబ్, హాట్ వింగ్స్, చికెన్ స్ట్రిప్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ బర్గర్స్, శాండ్విచెస్, నాన్ వెజ్ ర్యాప్స్, మాక్టైల్స్, ఇంకా మరెన్నో నోరూరించే రుచులు మీకు అందిస్తుంది ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్. ఆన్లైన్ డెలివరీ సదుపాయం కలదు. సంప్రదించండి ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైన శ్రీ చక్రసహిత శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ రామలక్ష్మి దంపతుల సారథ్యంలో ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ నేతృత్వంలో ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పలు ప్రత్యేక పూజలు చేసి విశిష్ట హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ, ఆలయ అభివృద్ధికి బద్దిరెడ్డి వెంకట రత్నాజీరావు, వరనాగలక్ష్మి దంపతులు 10,116 రూపాయలు విరాళంగా అందజేశారని తెలిపారు. అనంతరం ఆలయ మర్యాదలతో అమ్మవారి శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని ఇచ్చి వేద ఆశీర్వాదంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీచక్ర సహిత శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. మరి ఉదయం నుండి కూడా అనేక మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి అమ్మవారి ఆలయంలో ప్రతి పౌర్ణమికి క్రమం తప్పకుండా చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. మరి వచ్చే పౌర్ణమి ఏప్రిల్ నెల 5వ తేదీ అనగా బుధవారం సాయంత్రం 4 గంటల నుండి 49వ చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. ఈ చండీ హోమంలో పాల్గొనదలిచిన భక్తులు కౌంటర్ వద్ద, ఆలయ కౌంటర్ వద్ద పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ మరియు ఆలయ అభివృద్ధికి విరాళాలు ఇచ్చి దాతలు సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మరి ఈ విరాళాలు వస్తు రూపంలో కానీ, ద్రవ్య రూపంలో కానీ, ధన రూపంలో కానీ, బియ్యం రూపంలో కానీ, ఆవునేయ రూపంలో కానీ మరి ఏ విధంగా అయినా సరే ఇవ్వచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సమస్యల పరిష్కారం కోసం జంగారెడ్డిగూడెం 19వ వార్డు వాసులు ఆందోళన బాటపడ్డారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన నిర్వహించారు. కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు వారి సమస్యను విన్నవించారు. ఈ సందర్భంగా 19వ వార్డు వాసులు మాట్లాడుతూ తమ వార్డులో డ్రైనేజీ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ముఖ్యంగా పిల్లలు అనారోగ్యంగా బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. నా పేరు రాజేశ్వర్ అండి. మాది ఉప్పలమెట్ట గ్రామం, 19వ వార్డు అండి. గత 4 సంవత్సరాలుగా డ్రైనేజీలు లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. 20 సంవత్సరాలు పోరాడుతున్నాం కానీ ఎవరో మా గోడును పట్టించుకోవట్లేదండి. ఈ రోజు మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చి కమిషనర్ గారికి మా మనవి తెలియజేసుకుందామని, చైర్పర్సన్ గారికి కూడా తెలియచేద్దామని వచ్చామండి. మా తరఫున వార్డు కౌన్సిలర్ గారు పోరాడుతున్నారండి. ఆవిడ మనవైనా మా పక్షంగా ఆలకించి ఇకనైనా డ్రైనేజీ మాకు శాంక్షన్ చేసి డ్రైనేజ్ కట్టిస్తారని అందరికీ మా మనవి చేసుకుంటున్నామండి. పసిపిల్లలతోటి ఆ డ్రైనేజీలు లేక ఇంకుడు గుంటలు తవ్వుకుని దోమలతోటి నానా ఇబ్బందులు పడుతున్నామండి. ఆ గోడలు ఎప్పుడు పడిపోతాయో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నామండి. కట్టించుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నామండి. మేము ఏదో రోజువారీ కూలి చేసుకుని బతికేవాళ్ళం అండి. మా గోడు మున్సిపాలిటీ కార్యాలయం సిబ్బంది అంతా విన్నారండి, చూశారు. ఇకనైనా పట్టించుకుని మాకు మా సమస్య పరిష్కారం చూపిస్తారని మేము ఎంతో ఆశపడుతున్నామండి. ఇదండి మా సమస్య. జంగారెడ్డిగూడెంలోని శ్రీ చక్రసహిత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా పలు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులచే అమ్మవారి ఉత్సవ విగ్రహానికి 27 రకాల అభిషేకాలు, 22 రకాల హారతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ముత్యాలమ్మ అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో చోడవరపు రంగజ్యోతి, ఎర్ర నాగేశ్వరరావు, సత్యలక్ష్మి, దువ్వ రామకృష్ణ
ఆర్వీఎస్ సంఘం వారు ప్రతి శుక్రవారం వాసవి మాత గుళ్ళో భోజనాలు పెడుతున్నారు. అలాగే మాకు కూడా పెట్టాలనిపించింది, అందుకే మేము కూడా పెడుతున్నాం. మా అమ్మాయి యూఎస్లో ఉంటుంది, అమ్మ నేను కూడా పెట్టాలనుకుంటున్నాను, మన ఇద్దరం కలిసి పెడదాం అంది, అందుకే పెట్టాము. అలాగే ఎవరైనా దాతలు సహకారంతో ఎవరైనా పెట్టాలంటే మీరు అనుకుంటే పెట్టండి. ఇక్కడ అమ్మవారి గుళ్ళో కరెక్ట్గా అన్నదానం ప్రారంభించి సంవత్సరం 2 వారాలు అయింది. లాస్ట్ ఇయర్ ఉగాది రోజున ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. దాతల సహాయ సహకారాలతోటి మేము ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమం పట్టణ ఆదివాసీ సంఘం హ్యాండోవర్లో కార్యక్రమం జరుగుతుంది. ఎవరన్నా డోనర్స్ ఉంటే కనుక పట్టణ అధ్యక్షుడికి బాపిరాజు గారు కానీ గుళ్ళపూడి శ్రీను కానీ ఫోన్ చేసి వివరాలు సేకరించి ఇస్తే కనుక వాళ్ళు ఖాళీని బట్టి ప్రతి శుక్రవారం ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. పెళ్లిళ్ళకి కానీ లేదంటే పుట్టినరోజులకు కానీ ఎవరన్నా సరే సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ తలంబ్రాలను జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు అందిస్తున్నారు. ఈ సందర్భంగా పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ, కొనకళ్ళ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2022 సంవత్సరం నుండి తాము భద్రాచలం రాములవారి తలంబ్రాలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. పరిషత్ ఆధ్వర్యంలో మరిన్ని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో పలు జంటలు ఉభయదారులుగా వ్యవహరించగా అర్చకులు సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణ తంతును పూర్తి చేశారు. బుల్లితెర బాలనటి కుట్టి ఈ వేడుక మహోత్సవంలో పాల్గొని సందడి చేసింది. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా సీతారామ కళ్యాణ మహోత్సవం జరిపారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణ తంతుని వీక్షించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, గ్రామస్తులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని విశ్వ బ్రాహ్మణ సంఘ గౌరవ అధ్యక్షులు చిట్రోజి తాతాజీ కోరారు. తాతాజీ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మధ్యాహ్న భోజనం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టినరోజు, పెళ్లి రోజులకు ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలను చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘ ప్రతినిధులతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
వార్తలను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహణ, వార్డులలో సమస్యలను పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేసిన కౌన్సిల్ సభ్యులు. జంగారెడ్డిగూడెంలోని రామచంద్రపురం రామాలయం వద్ద మహా అన్న సమారాధన నిర్వహణ, పలువురు ప్రముఖులు హాజరు. జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు, వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు పొందిన సిబ్బంది. భక్తులతో కిటకిటలాడిన పలు అమ్మవార్ల దేవాలయాలు, శుక్రవారం కావడంతో పలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.